ప్రాప్తకాల జ్ఞానం అంటారు. అంటే చచ్చేటప్పుడు కలిగే జ్ఞానాన్ని ప్రాప్తకాల జ్ఞానం అంటారు. బహుశా అలాంటిది కేటీఆర్కి కలిగిందేమో అనిపిస్తుంది. కారణం ఏంటంటే కేటీఆర్ ఈ మధ్య ఇచ్చిన స్టేట్మెంట్లో పార్టీ బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకుంటుంది అన్నాడు. ఒక్కటి ఆలోచించి కేసీఆర్, మొట్టమొదట రాష్ట్ర విభజన అయిన తర్వాత ప్రజలు నీకు 65 సీట్లు ఇచ్చారు, అంటే పొటాబట్టి సీట్లు ఇచ్చారు. అప్పుడు ఓకే, నువ్వు కొంతమంది చేసుకున్నావు, ఎవరేమో మాట్లాడలేదు, ఎందుకంటే బలంగా ఉండాలి కాబట్టి. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్లో 88 మంది నీ పార్టీ సభ్యులకి ఎలక్ట్ అయ్యారు. అప్పుడు కూడా ప్రతిపక్షం ఉండకూడదని చెప్పేసి అందరినీ లాగేసుకున్నావు కదా. మరి ఎప్పుడైనా సరే పక్కింటి నుంచి వచ్చిన వాడు నీ ఇంట్లో ఎప్పుడు ఉంటాడయ్యా బాబు? నిన్ను ఆదుకుంటాడా? ఆ మాత్రం తెలియపోవటం జ్ఞానహీనత కేటీఆర్.